జై శ్రీరామ్. ఈరోజు మరొక వాస్తు పద్యంతో ప్రారంభం చేద్దాం. కోట్లు సంపాదించడము కొత్తగా నేడు, వాస్తు బలము ఉన్న అది అన్నిటికన్నా మిన్న మనకు. పడమర రోడ్డున్న భయము వలదు, అది వరము మనకు. వాస్తువము కాదు వాస్తురెడ్డి మాట వాస్తవము. కోట్లు సంపాదించడము అంటే ఏమేమి వాస్తులో ఉండాలి మనకు, అది తెలుసుకుందాం. 200 గజాల నుంచి 1000 గజాల లోపల ఉన్న ఖాళీ స్థలానికి లేదా ఇంటికి కోట్లు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు 2 వీడియోల్లో 100 గజాల లోపల ఉన్న వాటికి లక్షలు మాత్రమే సంపాదించగలం. రెండవది 100 గజాల నుంచి 200 గజాల మధ్యలో ఖాళీ స్థలం లేదా ఇల్లు ఉన్నప్పుడు లక్షల నుంచి కోట్లు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మూడవది 200 గజాల పైచిలుకు, 200 నుంచి 300, 500, 1000 గజాల లోపల ఖాళీ స్థలం లేదా ఇల్లు ఉన్నప్పుడు కోట్లు సంపాదించడానికి మంచి అవకాశం అక్కడ మనకి ఉంటుంది. అది ఎలాగంటే ఏ వాస్తు గ్రంథాల్లో కానీ ఇది ఉండదు. ఏ వాస్తు పండితుడు కూడా ఒక 10 సంవత్సరాలు పరిశోధన చేస్తే కానీ ఈ విషయం తెలియదు. కాబట్టి నేను 10 సంవత్సరాలుగా 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పరిశోధన చేసిన తర్వాత వాస్తులో కొత్త రహస్యాలు బయటపడ్డాయి. అది నేను తెలుసుకున్న తర్వాతనే మీకు చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. ఎక్కువ ఖాళీ స్థలం ఉన్నప్పుడు మనం అక్కడ ఎక్కువ బలాన్ని, వాస్తు బలాన్ని క్రియేట్ చేయడము, సృష్టించడానికి అవకాశం ఉంటుంది. అదే స్థలంలో అంతకుముందు ఆల్రెడీ ఇల్లు ఉన్నా కూడా పర్వాలేదు. అక్కడికి మేము వచ్చి చూసిన తర్వాత దాన్ని ఎలా ప్లాన్ ఇస్తే, మళ్ళీ దాన్ని ఎలా రీమోడల్ చేస్తే కోట్లు సంపాదించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీకు ప్లాన్ వేసి మరి మీకు చెప్పడం జరుగుతుంది. కోట్లు సంపాదించడం అంటే మీరు వ్యాపారం చేస్తున్నా సరే అలాగే చేయండి, ఉద్యోగం చేస్తున్నా సరే ఉద్యోగమే చేయండి. కానీ పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. మారిన పరిస్థితులని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే విషయం కూడా ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. మనకు వాస్తు బలం కనుక ఆ స్థలంలో ఉన్నట్లయితే ఆ పరిస్థితులు మనకు అనుకూలంగా వస్తాయి. అప్పుడు మనం వాటిని సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, 1 లక్షల కోట్లది విలువైనటువంటి ఒక వ్యాపారం మీ ముందుకు ఆఫర్ వస్తుంది, మిత్రులు తెలిసిన వాళ్ళ ద్వారా వస్తుంది. అప్పుడు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదే వాస్తు బలం కనుక అక్కడ లేకపోతే అవకాశాలు వస్తాయి కానీ మనం చేసే పనులు కలిసి రాక లక్షల్లో కోట్లలో నష్టపోవడం జరుగుతుంది. అందుకని ఇక్కడ మనం కనుక వాస్తు బలాన్ని కనుక ఆ స్థలంలో, ఆ ఇంటిలో క్రియేట్ చేయడం జరిగితే, లేక దాన్ని మనం వాస్తు బలాన్ని అక్కడ మనము చూపెట్టగలిగితే కోట్లు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. ముందుగా మేము ఆ స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఏ విధంగా ఇంటిని పునర్నిర్మాణం చేస్తే లేదా కొత్తగా ఇల్లును ఏ విధంగా కడితే కోట్లు సంపాదించడానికి అవకాశం ఉంటుందో మేము మీకు ప్లాన్ ద్వారా వివరించడం జరుగుతుంది. దీన్ని మీరు అలాంటి ఖాళీ స్థలం కనుక మీకు ఉన్నట్లయితే మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్.